హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రియా చౌదరి. భోగి టు కనుమ మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ఎవ్రీ ఇయర్ భోగికి అయితే మేము ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ కాకపోతే ఈసారి కుదరక ఇక్కడే ఉండాల్సి వచ్చింది. భోగి ఇక్కడే వేసుకొని ఆ తర్వాత అయితే ఊరికి వెళ్ళాం మేము. మాకైతే పాత దిండ్లు పొరక అవన్నీ ఇలా భోగిలో వేయడం అలవాటు ఉంది. మరి మీలో ఎంతమంది అయితే ఇలా చేస్తారు? ఆ తర్వాత భోగి వేసిన మంటలోనే మేమైతే దీపం వెలిగించి పెడతాము భోగి రోజున. మరి మీరు ఇలా చేస్తారా లేదా? ఎర్లీ మార్నింగ్ 3 కంతా భోగి వేసుకొని త్వరగా అయితే రెడీ అయిపోయాము. ఆ తర్వాత ఊరికైతే నేను డాడీ వెళ్ళాము. మేము స్టార్ట్ అయినప్పుడు అయితే క్లైమేట్ నార్మల్గా ఆడింది. ఆ తర్వాత అయితే వర్షం పడుతోంది. ఫుల్ చల్ల అయితే తడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఆ మౌంటైన్స్ చూడండి ఎలా ఉన్నాయో, మంచు ఎంత కమ్మేసి ఉంది అలానే. ఇదేనండి మా ఊరైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, కానీ వెళ్ళేటప్పుడు అయితే అసలు వదిలి వెళ్ళ మనసు బుద్ధి కాదు. మరి మీకు ఇలానే ఉంటుందా? నేను లేచి ముగ్గులు వేసి కంప్లీట్ చేసేసరికి కూడా చందమామ అయితే వెళ్ళలేదు. మార్నింగ్ 5 లోపే నా ముగ్గులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. సంక్రాంతి అయితే మేము ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి కుదరలేదు. అందుకే మేము ఫ్రైడే రోజునైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము, పెద్దలకు పెట్టుకోవడం. మార్నింగ్ ఫుల్ మంచు అయితే ఉన్నింది. ఊరంటే ఇంక అంతే కదా, క్లియర్గా తెలుస్తుంది మంచు కూడా. ఇంకా ఆ టైంలో చాలా కష్టపడి 1 అవర్ పట్టింది ముగ్గులన్నీ పెట్టడానికి. నేను ముగ్గులు వేసేలోపు అమ్మమ్మ అయితే అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టి పెట్టేస్తున్నారు. మనకు ఎలాగో వంట రాదు కాబట్టి ఏదో ఉడత సాయంలాగా ఏదో ఫ్రై చేయడము, అడిగినవి అందిడము ఇలాంటి హెల్ప్ అయితే చేసేసి మొత్తానికి 9 కల్లా ఫుడ్ అయితే ఫినిష్ చేసేసాము. ఎందుకంటే కొత్త శుక్రవారం అంటారు ఫస్ట్ ఫ్రైడేని, పండుగల తర్వాత మా సైడు. సో కొత్త శుక్రవారం రోజున అమ్మమ్మ వాళ్ళైతే వాళ్ళ కులదేవులకి మొక్కునే అలవాటు అయితే ఉంది. అచ్చమ్మ పేరెంటాలు అంటారు. మేమైతే ఇలా నామాలు వేసి పెద్దవాళ్ళకి మొక్కుతాము. మరి మీరు ఎలా చేస్తారు? మా తాత వాళ్ళ అమ్మ నాన్నకి అలాగే వాళ్ళ అత్తమామకి మా తాతయ్యని వాళ్ళు బాగా పెంచారంట. అందుకని వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఆ రోజునైతే బట్టలు పెట్టుకుంటారు. నేనేదో నాకు నచ్చినట్టుగా వేస్తుంటే అమ్మమ్మ ఇలా వెయ్యి అలా వెయ్యి అని చెప్పి చూపిస్తున్నారు ఇక్కడ.
చేసిన ప్రసాదాలన్నీ అయితే ఆకుల్లో వడ్డించి హారతిచ్చి ఆ తర్వాత కాకికి పెట్టి, అంటే పెద్దవాళ్ళు వచ్చి తింటారు అనే నమ్మకము, అలా పెట్టాయి. ఆ తర్వాత మేమైతే తిన్నాము, ఒక పొద్దు అయితే పూర్తి చేసుకున్నాము. ఇవన్నీ చేసిన ఫుడ్ ఐటమ్స్. బట్టలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మేమైతే చేను దగ్గరికి వెళ్ళాము. ముందే చెప్పాను కదా, అమ్మమ్మ వాళ్ళ కులదేవులకు మొక్కుంటారని చెప్పి. అమ్మమ్మ వాళ్ళందరూ ఇలా బొట్లు పెడుతుంటే పెద్దమ్మమ్మ ప్రసాదం చేస్తున్నారు పొంగలయ్యే లోపల. ఇక్కడ అలంకరణ కూడా మొత్తం పూర్తయిపోయింది. ప్రతి ఇయర్ సంక్రాంతి అయిపోయిన ఫస్ట్ ఫ్రైడే అయితే ఇలా మొక్కోవడం అలవాటు ఉంది. మరి మీకు ఇలాంటి ఆచారాలు ఏమన్నా ఉన్నాయా? సో ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఆ రోజు ఈవినింగ్. మార్నింగ్ త్వరగా పూజ చేసుకొని వెళ్ళిపోయాం కదా, అందుకని అమ్మమ్మ వడలు అయితే ఈవినింగ్ వేసి పెట్టింది. ఎవరన్నా అన్నం వడ్డించండి రా బాబు అంటే ఎవరు వడ్డించలేదు. లాస్ట్కి నేనే అన్నం పెట్టుకొని తినాల్సి వచ్చింది. పప్పు నెయ్యి అంటే నా మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్ అది. మరి మీలో ఎంతమందికి ఇష్టం? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.